మహాసముద్రాలు భూమిపైన 70 కంటే కూడా ఎక్కువ భాగాన్ని కవర్ చేశాయి. అయితే ఈ సముద్రాలు ఎలాంటి రహస్యాలతో నిండి ఉంటాయి అంటే వాటి గురించి చాలా మందికి తెలియదు. వింతైన చేపల నుంచి ఎంతో మిస్టీరియస్ వస్తువుల వరకు మనకు ఇందులో కనబడతాయి. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో లోతైన సముద్రంలో ఇప్పటి వరకు దొరికిన కనిపించిన మిస్టీరియస్ వస్తువులను, మిస్టీరియస్ జీవులను చూద్దాం. వాటిని చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అయితే వాటిని చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. డాల్ హెడ్ 1912లో 880 అడుగుల పొడవైన టైటానిక్ షిప్ నార్త్ అట్లాంటిక్ ఓషన్ లో ఐస్బర్గ్ కి తగిలి మునిగిపోయింది. ఆ ప్రమాదంలో దాదాపు 1500 మంది చనిపోయారు. అయితే ఈ షిప్ అవశేషాలను 1985లో కనుగొనడం జరిగింది. కానీ ఎబెల్ ఫెడరికో నోగిరోస్ అనే జాలరీ 1976లో ఆ షిప్ అవశేషాలు దొరికేదానికంటే 8 సంవత్సరాల ముందు ఎప్పుడైతే అతను అట్లాంటిక్ మహాసముద్రంలో ఎక్కడైతే టైటానిక్ షిప్ మునిగిపోయిందో అక్కడ చేపలను పడుతున్నాడు. అప్పుడు అతని వలలో చేప లాంటిది కాకుండా మరేదో కనిపించింది. దాన్ని చాలా దగ్గరగా చూసినప్పుడు అతను చాలా ఆశ్చర్యపోయాడు. కళ్ళు లేనటువంటి అమాయక ముఖం అతనికి కనిపించింది. కానీ అది మనిషిది కాదు, అది ఒక బొమ్మ తల. ఇక ఆ జాలరీ దాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ ఆ జాలరీ చనిపోయిన తర్వాత 1992లో అతని కొడుకు ఆ బొమ్మ తలను టెరెసా మార్టిన్ కి ఇచ్చాడు. ఆమె ఒక డాల్ కలెక్టర్. ఆమె చాలా లోతుగా దాని చరిత్ర గురించి తెలుసుకుంది. అప్పుడు ఆమెకు ఇది టైటానిక్ షిప్ నుంచి బయటకు వచ్చి ఉంటుంది అనే అనుమానం వచ్చింది. ఎందుకంటే ఆ జాలరీకి ఈ బొమ్మతల దొరికిన ప్లేస్ అలాగే టైటానిక్ షిప్ మునిగిపోయిన ఆ ప్లేస్ ఒక్కటే. ఇక ఆ షిప్ లో ట్రావెల్ చేసిన అమ్మాయిలందరికీ సంబంధించిన డాక్యుమెంట్స్ ని చెక్ చేసింది ఆమె. ఎవరైతే వాళ్ళతో పాటు బొమ్మలను తీసుకుని వచ్చారో తెలుసుకుంది. అప్పుడు ఆమెకి టైటానిక్ లో ప్రయాణం చేసిన ఇవా హర్ట్ పేరు గల అమ్మాయి ఈ బొమ్మకు సంబంధించి ఒక నోట్ రాసింది అని తెలిసింది. అందులో ఆ అమ్మాయి ఎప్పుడైతే షిప్ నుంచి బయటకు వచ్చిందో అప్పుడు ఆ బొమ్మను షిప్ క్యాబిన్ లో ఉంచాని రాసింది. అయితే ఇవా హర్ట్ 1996లో చనిపోయింది. ఏన్షియంట్ సిటీ 1984లో మెరైన్ ఆర్కియాలజిస్ట్ ఇహూడ్ గలీలీ ఇజ్రాయెల్ కు చెందిన అట్లెట్ ఒడ్డున ఒక షిప్ యొక్క అవశేషాలను వెతకడానికి డైవింగ్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు అతనికి ఏదైతే కనిపించిందో దాని వల్ల అతనికి ఇంకా ఎక్కువ రీసెర్చ్ చేయాలన్న ఇంట్రెస్ట్ పెరిగింది. సముద్ర తలం నుంచి దాదాపుగా 40 అడుగుల లోతులో అతనికి రెక్టాంగులర్ ఇళ్ల యొక్క అవశేషాలు కనిపించింది. అతను ఈ డిస్కవర్ చేసిన తర్వాత దానికి దరిదాపుల్లో మరింతగా సెర్చ్ చేశాడు. అప్పుడు అక్కడ చాలా తొందరగానే అతనికి కొన్ని సమాధులు, మనుషుల అవశేషాలు, ఒక బావి లాంటి గోతి కనబడింది. అది మరో ప్రపంచానికి తీసుకువెళ్లే మార్గం లాగా ఉంది. సైంటిస్టులు ఎప్పుడైతే ఈ సైట్ యొక్క కార్బన్ డేటింగ్ చేశారో అప్పుడు అది దాదాపుగా 8500 సంవత్సరాల పురాతనమైందన్న విషయం తెలిసింది. అవి గీజా పిరమిడ్ కంటే కూడా 4000 సంవత్సరాల పురాతనమైనవి. ఇవి ఒక సిటీకి సంబంధించిన అవశేషాలు. అయితే ఇవి నీటిలో ఎందుకు మునిగిపోయాయి అనేది అందరి మనసులో మెదిలే ప్రశ్న. సైంటిస్టులు ఈ ఏరియా ఏదైతే ఉందో అది 8 ఫుట్బాల్ గ్రౌండ్స్ కి సమానంగా ఉందని అన్నారు. అది సడన్ గా ఖాళీ అయింది. కానీ ఎందుకు? అయితే దాని గురించి ఈ విధంగా అంచనా వేయడం జరిగింది. దక్షిణ ఇటలీలోని మౌంట్ ఎట్నా విస్ఫోటనం జరిగిన కారణంగా దాదాపుగా 130 అడుగుల ఎత్తులో ఒక సునామీ వచ్చింది. అది మెడిటరేనియన్ కోస్టల్ సిటీస్ ను కొన్ని గంటల్లోనే తన గుప్పెట్లోకి తెచ్చుకుంది. ఆ సిటీలలో ఒకటే ఇది కూడా అని అన్నారు. డీప్ సీ లిజార్డ్ ఫిష్ సముద్రపు లోతు ఎలాంటి వింతైన జీవులకు ఆవాసం అంటే వాటిని చూస్తేనే మన రోమాలు నిక్కబుడుచుకుంటాయి. ఈ బ్లూ కలర్ లో ఉన్న జీవిని చూడండి. దీన్ని డీప్ సీ లిజార్డ్ ఫిష్ అనే పేరుతో పిలుస్తారు. ఈ చేప చూడ్డానికి ఎంత భయంకరంగా అనిపిస్తుందో ఇది ఎదురైనప్పటికీ అంత భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2 అడుగుల పొడవు ఉండే ఈ జీవి నీటిలో 2000 అడుగుల నుంచి 12000 అడుగుల లోతులో ఉంటుంది. అది ఎలాంటి ప్లేస్ అంటే ఇక్కడ ఎప్పుడూ కూడా చీకటిగానే ఉంటుంది. ఇక్కడ వెలుతురు తక్కువగా ఉండటం వల్ల ఈ చేపలు ఆ వాతావరణంలో అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇవి వాటి వేటను కనుక్కోవడానికి వాటి ఎంతో పెద్ద కళ్ళను యూజ్ చేస్తాయి మరియు అంత లోతు వరకు వచ్చే కొద్దిపాటి వెలుతురును ఉపయోగించుకుంటాయి. అయితే ఈ జీవి యొక్క భయంకరమైన విషయం దీని ఎంతో పెద్ద కళ్ళు కాదు, దీని రాక్షసి లాంటి నోరు. దీని నోరు 100 కొద్ది షార్ప్ గా ఉండే పళ్ళతో నిండి ఉంటుంది. ఇది దాని వేటను పట్టుకోవడానికి, చంపడానికి వాటిని యూజ్ చేస్తుంది. ఈ డీప్ సీ లిజార్డ్ ఫిష్ ఎంతో లోతులో ఉండే ప్రపంచంలోని అత్యంత భయంకరమైన వేటాడే జీవి.
ఇది ఆ చీకట్లో దొరికే ఏ జీవినైనా ఏ పదార్థాన్నైనా తినడానికి అస్సలు వెనకాడదు. ఇది దాని జాతికి చెందిన చేపలను కూడా తింటుంది. ఇది ఉండే ఈ ప్లేస్ ఎంత చీకటిగా ఉంటుంది అంటే అక్కడ జీవనం అనేది చాలా కష్టం. కానీ అటువంటి ప్లేస్ లో ఈ చేపలు ఉంటాయి. అయితే ఈ డీప్ సీ లిజర్డ్ ఫిష్ లో ఆడ మరియు మగ రెండింటికి సంబంధించిన రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఉంటాయి. అందువల్ల అవి వాటి జాతికి చెందిన ఏ చేపతోనైనా ఇంటిమేట్ అవ్వగలుగుతాయి. ట్రైపాడ్ ఫిష్ సముద్రపు లోతుల్లో ఇంకాస్త ముందుకు వెళ్లిన తర్వాత మనం సముద్ర తలం నుంచి దాదాపుగా 15,000 అడుగుల లోతులోకి వస్తాము. ఇక్కడ మనకు మరో వింతైన జీవి కనిపిస్తుంది. దాన్ని ట్రైపాడ్ ఫిష్ అనే పేరుతో పిలుస్తారు. ఈ చేప 13,000 నుంచి 20,000 అడుగుల లోతులో ఉంటుంది. డీప్ సీ లిజర్డ్ ఫిష్ కు లాగా ఈ చేపలకు పెద్ద పెద్ద కళ్ళు లేవు. ఇప్పుడు మీకు ఈ చేపకు ఆ చీకట్లో వేటాడడం చాలా కష్టమవుతుందని అనిపిస్తూ ఉండవచ్చు. కానీ అలాంటిదేమీ లేదు. సముద్రపు లోతుల్లో ఉండడం వల్ల ఈ వింతైన చేప నీటి ప్రవాహానికి వ్యతిరేకంగా వెళ్తూ ఉంటుంది. దానికి ఒక మంచి వేట కనబడే వరకు అది అలాగే వెళ్తూ ఉంటుంది. ఇక ఇది దాని వేటను కళ్ళతో కాదు ఎంతో పొడవైన దాని పెక్టోరల్ ఫిన్స్ తో కనిపెడుతుంది. ఈ రెక్కలు దానికి ఒక యాంటెనా లాగా తలపైన తిరుగుతూ ఉంటాయి. ఇవి దానికి దగ్గరగా వచ్చే ఏ జంతువుదైనా స్విమ్ చేసే వైబ్రేషన్ ని డిటెక్ట్ చేస్తుంది. అలా డిటెక్ట్ చేసి దాన్ని పట్టుకుని తినేస్తుంది. అలాగే ఇవి కూడా మేల్ మరియు ఫిమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ రెండింటిని కలిగి ఉంటాయి. గల్ఫర్ ఈల్. ఇప్పుడు 10,000 అడుగుల లోతులోకి వద్దాము. ఇక్కడ ఒక భయంకరమైన జీవి ఉంది. అలాంటి జీవి ఉంది అని నమ్మడానికి తప్పనిసరిగా దాన్ని చూడాల్సిందే. గల్ఫర్ ఈల్ లేదా పెలికాన్ ఈల్ అనే పేరుతో పిలువబడే లోతైన సముద్రంలో ఉండే ఈ జాతి దానికి ఉన్న ఎంతో పెద్ద పంజా విషయంలో ఫేమస్. ఆశ్చర్యకరంగా ఇది పెలికాన్ లాగా ఉంటుంది. దీని పొడవు దాదాపుగా 2.5 అడుగులు ఉంటుంది. దీని తల అయితే దాని పొడవులో దాదాపుగా 25% ఉంటుంది. అయితే వీటికి నోరు పెద్దగా ఉండటమే కాకుండా చాలా వదులుగా ఫ్లెక్సిబుల్ గా కూడా ఉంటుంది. అందువల్ల దాని నోటిని ఎక్కువగా ఓపెన్ చేయగలుగుతుంది. అంతేకాకుండా ఇది దాని సైజ్ కంటే కూడా 2 రెట్లు పెద్దగా ఉండే వేటను పట్టుకోగలుగుతుంది. కానీ దీని స్పెషాలిటీ దాని పెద్ద నోరు మాత్రమే కాదు. దీని కింది భాగంలో కొరడా లాంటి ఒక తోక ఉంటుంది. ఆ పార్ట్ లైట్ ని ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. అది ఆ ఈల్ కి 4 వైపులా లోతైన నీటిలో వెలుతురును అందిస్తుంది. కొలోసల్ కట్టర్. సముద్రపు లోతుల్లో కేవలం వింతైన జంతువులు మాత్రమే కాదు ఎంతో పెద్ద పెద్ద వస్తువులు కూడా కనబడుతూ ఉంటాయి. ఒకసారి ఆశ్చర్యం కలిగించే ఈ ఫోటోను చూడండి. ఈ డైవర్స్ చేతిలో ఒక చాలా పెద్ద చాకు ఉంది. మడగాస్కర్ ఒడ్డున డైవర్స్ కనుక్కున్న ఈ భయంకరమైన డిస్కవరీ ఇంటర్నెట్ లో ప్రజలను ఎంతో ఆశ్చర్యపరుస్తోంది. ఇది చాలా పెద్దగా ఉంది. ఈ చాకు సైజు 7 అడుగుల కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే అసలు ఇంత పెద్ద చాకును ఎవరు యూజ్ చేసి ఉంటారు అనే ప్రశ్న అందరి మెదుళ్లోనూ తలెత్తుతోంది. కొంతమంది సైంటిస్టులు ఈ పెద్ద చాకును ప్రీ హిస్టారిక్ పీపుల్ ఆయుధం లాగా యూజ్ చేసి ఉంటారని అన్నారు. ఈ చాకుని ఎంతో పెద్ద సైజ్ లో ఉండే షార్క్లను ఎంతో పెద్ద పెద్ద జీవులను చంపడానికి యూజ్ చేసి ఉంటారని అన్నారు. అయితే మీరు ఇది నిజంగానే చాకని నమ్ముతున్నారా లేదా ఇది వేరే ఏ భాగమైనా అయ్యుండొచ్చా? మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.